ఈ వెబ్ సిరీస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి మనం చూడబోతున్నాము. అండ్ అలాగే హరీష్ శంకర్ గారు, ద స్టోరీ, ద స్క్రీన్ ప్లే ఇట్స్ రిటన్ బై హిమ్ అండ్ షోర్ ఆన్ బై హిమ్. సో విషింగ్ దెమ్ ఆల్ సక్సెస్. ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముందు okay, so may we request Raju garu to speak first. Yeah, good evening everyone. Mundu Z5 and Z team ki congratulations. ఎందుకంటే మాతో ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్ చేయించినందుకు దానికి ముఖ్య కారకుడు హరీష్. 25 years డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పీరియన్స్, నాకు 20 years యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఎక్స్పీరియన్స్. కానీ ఇలాంటి థాట్ హరీష్ చెప్పినప్పుడు ఓటీటీ ఇప్పుడు వెబ్ సిరీస్లో ఏంటి హరీష్ మనం ఏడ చేయగలుగుతాం, మా ఇద్దరు స్పీడ్కి ఎలా మ్యాచ్ అవుతుందంటే ఐడియా చెప్పాడు అబౌట్ రాధా గురించి, డైరెక్టర్ గురించి చెప్పి ఒకసారి వినన్నా అన్నాడు. వచ్చే ఇందాక రాధా చెప్పినట్టు చంద్రమోహన్ రాధా మూవీ డైరెక్టర్. సో స్టోరీ చెప్తాను సార్, స్టోరీ కాదు వెబ్ సిరీస్ ఎలా ఉంటాయో నాకు ఎపిసోడ్ ఎవ్రీడే ఒక ఎపిసోడ్ వింటాను అని. ఎవ్రీడే అంటే ఆ వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ కలగాలి అని 8 episodes వినడం జరిగింది. విన్నప్పుడే డెఫినెట్గా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నామని అనుకున్నాం. సో దీనికి నెక్స్ట్ మా హర్షిత్ అండ్ అన్సిత, మై డాటర్ అండ్ మై సన్, వాళ్ళని ప్రొడ్యూసర్స్గా హరీష్ నేను అనుకొని వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసము ఈ ATM ఇవ్వడం జరిగింది. స్క్రిప్ట్ విన్నానంటే ఇప్పుడే మీ అందరిలాగా నేను ట్రైలర్ చూశాను. అసలు ఏం జరిగింది ఏంటి కూడా నాకు తెలియదు. ట్రైలర్ చూడగానే ఒక సినిమా ట్రైలర్ లాగా అనిపించింది చంద్రమోహన్. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా నువ్వు హ్యాండిల్ చేసిన విధానము ఒక అది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ చంద్రమోహన్ అండ్ టీమ్, ఆల్ టెక్నీషియన్స్, DOP అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ, విహారీ. అందరి గురించి నేను డీటెయిల్గా మాట్లాడట్లేదు ఎందుకంటే ఆల్రెడీ అన్సిత హర్షిత్ అందరి గురించి చెప్పేశారు. మళ్ళీ నేను చెప్తే మొత్తం రిపీట్గా ఉంటుంది. మా ఇద్దరికి ముందు లెంత్ ఇష్టం ఉండదు, ఫట్ 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 అయిపోవాలి. అండ్ సుబ్బరాజు థ్యాంక్ యూ. సో అడగగానే ఈ దీని వెబ్ సిరీస్ చేయడానికి యాక్సెప్ట్ చేసి నువ్వు ముందుండి ఇచ్చి నడిపించినందుకు. అండ్ స్పెషల్గా న్యూ టాలెంట్, దీని ద్వారా మా దిల్ రాజు ప్రొడక్షన్ ద్వారా సాధ్యమంత మట్టుకు న్యూ టాలెంట్ని తీసుకురావాలని మా ప్రయత్నం. దాని ద్వారా వచ్చిన బాయ్స్ అందరూ, 4 బాయ్స్ అండ్ దివి అండ్ అదర్స్ అందరూ, ఆల్ ది బెస్ట్ అందరికీ. సో రేపు నైట్ అంటే 19th నైట్ అండ్ 20th 12 AM ఈ వెబ్ సిరీస్ G5లో వస్తుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఇది హరీష్ టచ్ ఉన్న వెబ్ సిరీస్. డైరెక్టర్ చంద్రమోహన్ అయినా హరీష్ స్క్రిప్ట్ని సినిమాల్లో అయితే ఎలా అయితే హ్యూమర్తో పాటు ఆ టెన్షన్ అవన్నీ పెట్టాలో అదే తన రైటింగ్. ఇందాక మీకు ట్రైలర్ చూస్తుంటేనే ఆ పంచ్ డైలాగ్స్ అండ్ సుబ్బరాజు ఆ టీ గురించి అడిగేది. సో హ్యూమరస్గా ఎంజాయ్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉండే వెబ్ సిరీస్ ఇది. డెఫినెట్ మీ అందరికీ నచ్చుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. హరీష్ శంకర్ గారు. థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికీ మీ ఓపికకి థ్యాంక్స్. నాకు ఇందాక రాజన్న చెప్పినట్టు లాగడం నాకు ఇష్టం ఉండదు, లాగ్ అసలు ఇష్టం ఉండదు. సో నేను కూడా చాలా క్విక్గా ఫినిష్ చేస్తా. నాకు రాజన్నకి అండర్స్టాండింగ్ ఎలా ఉండదంటే, అన్న ఇట్లా వెబ్ సిరీస్ చేయాలి, నవ్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ఇంటూ OTT, మనం కూడా కొత్తగా కథలు చెప్పడానికి బాగుంటుంది అన్నప్పుడు నేను Z5 టీము, రాజు గారు కొంచెం సైలెన్స్గా ఉండండి ప్లీజ్, అక్కడ కొంచెం సైలెన్స్గా ఉండండి. నేను Z5 టీం, రాజు గారు ఒక జూమ్ కాల్, పాండమిక్లో ఒక జూమ్ కాల్లో మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే ఇవాళ కలిసాము. సో మధ్యలో నేను ఒక్కరోజు షూటింగ్ వెళ్ళా అంతే. సుబ్బరాజు నువ్వు ఒకసారి రాకపోతే నేను వెళ్ళిపోతా అంటే సరే, నేను సుబ్బరాజుని ఆపడం కోసం నేను సెట్కి వెళ్ళాల్సి వెళ్ళింది. అసలు నేను ఎప్పుడు సెట్కి వెళ్ళలేదు. నేను రాసిన కథ అయినా సరే, నేను మన లాస్ట్ ట్రైలర్ ఈవెంట్లో చెప్పినట్టు నేను తీసినా సరే చంద్రమోహన్ తీసినంత బాగా తీసేవాడిని కదా, ఒక ముక్కలో చెప్పాలంటే అంత బాగా తీసాడు. నేను పోస్ట్ ప్రొడక్షన్లో చూశాను, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చున్నాం. సో ఎవ్రీవేర్ ఎప్పటికప్పుడు నన్ను సర్ప్రైజ్ చేశాడు. చంద్రమోహన్కి చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంది. అతను సుబ్బరాజ్ క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతి కానీ,
అలాగే దివ్యవాణి గారి నుంచి ఆయన రాబట్టుకున్న పర్ఫార్మెన్స్ కానీ మిగతా వాళ్ళందరూ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ నలుగురు 4 క్యారెక్టర్లు కాదు వెబ్ సిరీస్కి 4 పిల్లర్స్ మీరు ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ ఒక 2.5 గంటల కంటెంట్ తీయడానికి మాకు 100 రోజులు టైం పడుతుంది. అలాంటిది 4 గంటల కంటెంట్ని 50 డేస్లో చేశాడంటే చందుకి, కెమెరామెన్కి, దాన్ని అంత సమర్థవంతంగా ప్రొడక్ట్ చేసిన మా హర్షిత్కి అలాగే హన్షితకి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడే మీరు సూపర్ సక్సెస్. 50 రోజులు షూటింగ్ చేసి మీరు 4 గంటల కంటెంట్ ZEE5కి ఇస్తున్నారంటే దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ సక్సెస్. సో ఆల్రెడీ మీరు ప్రొడ్యూసర్గా ప్రూవ్ అయిపోయారు. ఇప్పుడు మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత తక్కువ డేస్లో తీయాలని యాక్చువల్గా. అండ్ నేను చెప్పగానే చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ నేను సుబ్బరాజ్కి థ్యాంక్స్ చెప్పాలి. బడ్జెట్ కొంచెం ZEE5 వాళ్ళు తక్కువ ఇచ్చారు, సో కొంచెం కోఆపరేట్ చేయండి అంటే సుబ్బరాజు అండ్ దివి, ఎస్పెషల్లీ దివి కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి అప్పుడు. అలాగే సన్నీ, వీళ్ళందరూ బడ్జెట్ విషయంలో మాకు బాగా కోఆపరేట్ చేశారు. ఆ మాటకు వస్తే ఇవాళ సుమగారు కూడా ₹1 తీసుకోకుండా ఈ ఈవెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సుమజీ. మీకు నాకు తెలుసు మీకు లక్షల్లో ఇస్తారు ఒక ఈవినింగ్ మీరు అలా శిల్పకళా వేదికకి వెళ్ళొస్తే. అలాంటిది మీరు 6 గంటల నుంచి 10 గంటల వరకు ₹1 ఆశించకుండా మళ్ళీ చెబుతున్నాను నేను చేయడం అనేది నిజంగా మాకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సుమగారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ZEE5కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సందర్భంగా వాళ్ళు చాలా విషయాల్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మాకు హెల్ప్ చేశారు. నిన్న కూడా నేను ట్వీట్ చేశా ఒక OTT ప్లాట్ఫామ్ గురించి, కొంతమంది భుజాలు తడుకున్నారు, కొంతమంది కామెంట్ చేశారు. బట్ ఇలాంటి ట్రోలింగ్లు భయపడితే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. ద థింగ్ ఈజ్ చాలామంది తెలుసు, ఇప్పుడు సినిమాల్లో కంపేర్ చేస్తే ఇక్కడ వెబ్ సిరీస్లో వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చాలా తక్కువ ఉంటుంది. బేసిక్గా అసలు డబ్బుల గురించి ఆలోచించేవాళ్ళు అయితే నేను కానీ రాజు గారిని అసలు ఫస్ట్ ఇండస్ట్రీకే రాము. వి కేమ్ హియర్ బికాస్ ఆఫ్ అవర్ ప్యాషన్. ఎందుకు ఓటీటీలో చిన్న ఇబ్బందిగా ఉందంటే ఎందుకు ZEE5 నేను సపరేట్గా అప్రిషియేట్ చేస్తున్నా అంటే, కొంతమంది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదైతే కుర్చీలో కూర్చుంటున్నారో ఆ డిజిగ్నేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు, కంటెంట్ని ఎంజాయ్ చేయకుండా. ఇది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే మా ఆఫీస్కి రావాలి, మేము చెప్పిన టైంకి రావాలి, మేము చెప్పినట్టు చేంజెస్ చేయాలి. ఈ పొజిషనింగ్ ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీకు ఎంత పెద్ద సినిమాలు తీసినా ఏం చేసినా వెన్ ఇట్ కమ్స్ టు అవర్ వర్క్, మాకు ఎవ్రీ డే ఎవ్రీ ప్రాజెక్ట్ మాకు ఫస్ట్ ప్రాజెక్ట్ లాగానే ఉంటుంది మాకు. మీ ఆఫీస్కి కాదు, మీరు గంట లేట్గా వచ్చినా మీ ఆఫీస్లో మేము వచ్చి కూర్చుని ఓపిక పేషెన్స్ ఉంది, బికాజ్ వీ డ్రైవ్ విత్ అవర్ ప్యాషన్. కాకపోతే ZEE5 వాళ్ళు లాగా కొంచెం ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటే నేనే కాదు, ఇందాక క్రిష్, హను మేము అందరం మాట్లాడుకుంటున్నాము. మీకు ఇంకా మంచి కంటెంట్లు అంటే మీరు అర్థం చేసుకోండి, సినిమాలకు వచ్చే ఫైనాన్షియల్ కంఫర్ట్ ఇక్కడ ఉండదు అని తెలిసినా సరే 4 గంటల కంటెంట్ మీద నేను లాస్ట్ 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ మిడ్ నైట్స్ అంతా నేను చందు పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చున్నాం, స్క్రిప్ట్ డిస్కషన్లో కూర్చున్నాం. ఎంత చేసినప్పుడు ఇదే ఫోటో ఒక సినిమాకి పెడితే డెఫినెట్గా ఫైనాన్షియల్ కంఫర్ట్ వేరేలా ఉంటుంది. కానీ ఆ సినిమాలో ఉన్న ఫ్రీడమ్ కంటే ఇక్కడ క్రియేటివ్ ఫ్రీడమ్ ఎక్కువ, ఇక్కడ లిమిటేషన్స్ ఉండవు, ఇక్కడ కంటెంట్ని ప్యూర్గా చెప్పొచ్చు, ఆనెస్ట్గా చెప్పొచ్చు అని ఒక ప్యాషన్తో మేము వస్తున్నాము. ఈ ప్యాషన్తో వచ్చినప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆ చిన్న చైర్ని, ఆ పొజిషన్ని మేము హెడ్ ఆఫ్ ద కంటెంట్ అనో, లేకపోతే మేము ఇంకోటి కంటెంట్ డెసిషన్ మేకింగ్ అని ఇంకోటి, ఈ చిన్న పొజిషన్స్ని చిన్న నేరో మైండెడ్తో ఇవి పక్కన పెట్టేస్తే నాలాంటి చాలామంది డైరెక్టర్లు వస్తారు. అండ్ మేమే రావాలని కాదు, రావడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఒక 10 మందికి పబ్లిసిటీ అవుతుంది, 10 మంది చూడాలనుకుంటారు. చాలామంది వాళ్ళందరూ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాం అన్నారు. ఎవరికి అవకాశం ఇవ్వరండి, మాకు ఎవరో వాళ్ళు అవకాశం ఇస్తేనే ఇవాళ ఇక్కడ మేము నిల్చున్నాము. మేము అప్పుడు కొత్త, మీరు ఇప్పుడు కొత్త, ఫర్దర్గా ఇంకోళ్ళు వస్తే వాళ్ళు అప్పుడు కొత్త అవుతారు. సో ఇండస్ట్రీ అనేది ప్రవాహం. నేను చాలాసార్లు చెప్పాను, మాయాబజార్లో నటించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మన మధ్య లేరు, కానీ మాయాబజార్ మన మధ్య ఉంటుంది. అలాగే ఒక్కసారి కెమెరాతో ఒక షాట్ షూట్ చేసామంటే అది శాశ్వతం, సినిమా శాశ్వతం, మనం కాదు. సో ఆ ప్యాషన్తోనే వచ్చాము ఇక్కడికి. అండ్ సారీ, సినిమా సుమా ఈ 2 శాశ్వతం, మనందరం థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐల్ అప్రిషియేట్ మై స్పెషల్ గ్రాటిట్యూడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఈ ఏటీఎంలో యాక్ట్ చేసిన మిగతా ఆర్టిస్టులు వచ్చారు. మీరు మనం ఇందాక మెయిన్ లీడ్స్ పిలిచాం, అంబరీష్ గారు, ఇక్కడ ఉన్న మిగతా కాస్టింగ్ అమ్మాయిలు అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. వీళ్ళు ఏటీఎంలో మిగతా క్యారెక్టర్స్ ప్లే చేశారు. ప్లీజ్ ఇందులో యాక్ట్ చేసిన అందరూ ఆల్రెడీ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అందరూ ఒక్కసారి రండి పైకి ప్లీజ్. చంద్రమోహన్ గారు మీరే డైరెక్ట్ చేశారండి, రండి ఎవ్రీబడి ద కాస్ట్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. పృథ్వీ గారు ఒక్కసారి ఒక పిక్చర్ కోసం ఒక గ్రూప్ పిక్చర్. ఇప్పుడు అందరూ వచ్చండి ప్లీజ్ థ్యాంక్ యూ. షఫీ గారు ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు, మాయాబజార్.